హలో అండి. ఈ వీడియోలో నేను డర్మాటచ్ కోజిక్ యాసిడ్ సోప్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. కోజిక్ యాసిడ్ సోప్స్ అనేవి మనకి మార్కెట్లో చాలా అవైలబుల్ ఉంటాయి. నేనైతే మీకు చూపించే ప్రోడక్ట్ డర్మాటచ్ నుంచి. అండ్ ఇది వచ్చేసి మనకి 75 గ్రామ్స్ ప్రోడక్ట్ వచ్చి 170 రూపీస్. మనకి కోజిక్ యాసిడ్ సోప్స్ ఇంకా 99 రూపీస్లో కూడా అవైలబుల్ ఉంటాయి. దానికన్నా 100, 120 ఆ రేంజ్ అయితే అవైలబుల్ ఉంటుంది. కానీ ఇది వచ్చి మనకి 170కి అవైలబుల్ ఉంటుంది. మనం ఆన్లైన్లోని ఒక్కొక్కసారి పర్చేస్ చేసుకుంటే ఇంకా తక్కువకే అవైలబుల్ ఉంటుంది. నేను తీసుకున్నప్పుడు అయితే 150 రూపీస్. ఈ సోప్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కోజిక్ యాసిడ్, అలానే ఇందులో మనకి గ్లూటోథయాన్ ఉంది, డెర్మా వైట్ ఉంది. ఈ సోప్ యూస్ చేసుకుంటే మన స్కిన్ అనేది బ్రైటెన్ అవుతుంది. అలానే మన స్కిన్లో ఉన్న ట్యాన్, డార్క్ స్పాట్స్, అలానే పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది. కాకపోతే మనకి రిజల్ట్ అనేది వెంటనే అయితే ఇమీడియట్లీగా రాదు, చాలా లాంగ్గా యూజ్ చేయాలి. అలానే మన స్కిన్ టోన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ సోప్ యూజ్ చేయడం వల్ల. మన స్కిన్లో ఉన్న ట్యానింగ్ పోవడం వల్ల మన స్కిన్ అనేది బ్రైటెన్ అవుతుంది. అండ్ pH బ్యాలెన్స్ కూడా మీరు చూసుకుంటే 5.5 ఉంది. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో కీ ఇంగ్రీడియంట్స్ మనం చూసుకుంటే కోజిక్ యాసిడ్ ఉంది, ఆల్ఫా అర్బిటిన్ ఉంది, గ్లూటోథయాన్ ఉంది, అలానే డర్మా వైట్ కూడా ఉంది. అండ్ దీని ప్యాకేజింగ్ వైజ్ చూసుకుంటే మనకి ఇలాగా ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చేస్తుంది. సింపుల్గా ఏం పెద్ద ఏం లేదు. కాకపోతే ఈ సోప్లో ఏమంటే మనకి ఫ్రాగ్రెన్స్ అయితే ఉంటుంది, అది కూడా కొంచెం హార్డ్గానే ఉంటుంది. అండ్ ఈ సోప్ యూజ్ చేసుకుంటే మన స్కిన్లో ఉన్న మాయిశ్చరైజర్ అనేది రిమూవ్ అయిపోతుంది. అండ్ న్యాచురల్ ఐస్ కూడా ఉండదన్నమాట. స్కిన్ అనేది డ్రై అవుట్ చేసేస్తుంది, కానీ స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. ఎందుకంటే మన స్కిన్లో ఉన్న డర్ట్ని, ఇంప్యూరిటీస్ని చాలా డీప్గా క్లీన్ చేస్తుంది. అండ్ మనం ఇది ఫేస్కి అలానే బాడీకి యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఒకవేళ ఫేస్కి యూజ్ చేస్తే కంపల్సరీగా ఒక హెవీ మాయిశ్చరైజర్ అయితే ఫాలో అవ్వాలి, లేకపోతే స్కిన్ అనేది డ్రై అవుట్ అవుతుంది. అండ్ మనం ఇది యూజ్ చేసిన తర్వాత కూడా మనం మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేసుకోవాలి. అప్పుడు మీకు బెటర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ సోప్ యూజ్ చేయడం వల్ల స్కిన్ నిజంగా బ్రైటెన్ అవుతుంది, స్కిన్లో ఉన్న ట్యానింగ్ పోతుంది, స్కిన్లో ఉన్న హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. కాకపోతే ఏది కూడా మనకి ఇమీడియట్లీగా ఉండదు, కొంచెం లాంగ్ యూజ్ చేస్తే మనకి లాంగ్ టైం వరకు అప్పుడు మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ సోపు ప్రెగ్నెంట్ లేడీస్, అలానే మనకి బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు, కిడ్స్ అయితే యూజ్ చేయకూడదు. అండ్ ఇందులో కోజిక్ యాసిడ్ కూడా 1% ఉంది కాబట్టి మన స్కిన్ని ఎలాంటి ఎఫెక్ట్ చేయదు. కోజిక్ యాసిడ్ వల్ల మన స్కిన్లో ఉన్న హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ అయితే తగ్గుతాయి అన్నమాట. అలానే ఇందులో గ్లూటోథయాన్ ఉంది, స్కిన్ని మనకి ఇంప్యూరిటీస్ని, డర్ట్ని రిమూవ్ చేస్తుంది. అలానే దీంట్లో మనకి డెర్మా వైట్ ఉండడం వల్ల స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, స్కిన్ని చాలా రేడియంట్ గ్లోగా ఉంచుతుంది. కాకపోతే ఒకటే డిసడ్వాంటేజ్ నాకు ఏమనిపించిందంటే ఇందులో స్కిన్ డ్రై అవుట్ అయిపోతుంది. అండ్ సో మెయిన్గా మనం ఒకవేళ యూజ్ చేసినా కంపల్సరీగా మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ ఇది ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఏ స్కిన్ టైప్ వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులోని pH బ్యాలెన్స్ కూడా 5.5 ఇచ్చారు కాబట్టి. అండ్ సోప్ అయితే మనకి ఇలా సింపుల్గా ఉంటుందండి. అండ్ ఇది వచ్చి మనకి కొంచెం మిల్కీ వైట్ బేబీ సోప్స్ ఉంటాయి కదా, అలానే ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకి ఫార్మింగ్ అనేది బాగుంటుంది. సోప్ ఎక్కువ ఉండడం వల్ల, ఫార్మింగ్ ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ అనేది డ్రై అవుట్ అవుతుంది. అలానే ఫ్రాగ్రెన్స్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది. సో ఫ్రాగ్రెన్స్ మనకి వద్దు, స్కిన్ మాయిశ్చరైజ్గా, స్కిన్ హైడ్రేటింగ్గా ఉండాలన్న వాళ్ళు, సో అందరికీ అయితే నేను రికమెండ్ చేయట్లేదు. సో నా రివ్యూ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.